ఇల్లు కూల్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్పందన లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బాధ్యత కలిశారు, కానీ ఎటువంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూస్తారు? కలిసారంటే మరి ఆయనకి టైం లేదేమో, టైం చూసుకుని వస్తారేమో. టైం చూసుకురండి అండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 42 ఇల్లులుగా కూల్చేశారు, వాళ్ళ వీధుల పాలైపోయారు. ఇప్పుడు యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటే పర్మిషన్ ఇస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ ఏం చేస్తుంది? మున్సిపల్ ట్యాక్స్ ఎలా వేశారు? ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ ఎలా కట్టించుకుంటున్నారు? ఇవన్నీ కట్టించుకుని ఎలా కూల్చేశారు అసలు? ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చినప్పుడు గుర్తులేదా? ఇప్పుడు వచ్చి గబగబా బుల్డోజర్తో మీరు పగలగొట్టేశారు. వాళ్ళు ఏమైపోతారు పాపం? ఎంత ప్రేమగా ఒక్కొక్క ఇటుకిరాయి కలిపి కట్టుకుంటారు. ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత ఇదో నాకు తెలుసు. అద్దింట్లో ఉన్నోడికి ప్రతి ఒక్కడికి బాధ తెలుస్తుంది. సొంత ఇల్లు అలా కూల్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. కానీ దీంట్లో ప్రభుత్వ పెద్దలు లేనిదే కూస్తారంటారా? అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఈ నెల 30 వరకు కూల్చకూడదని, కానీ కూల్చారు కదా. సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మరి సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టుకి మరి లెటర్ పెట్టాలి మరి వాళ్ళు. ఇంత జరుగుతూ ఉంది. ప్రభుత్వం పెద్దలు హస్తం లేకుండానే ఈ కూల్చివేతలు జరుగుతాయి అంటున్నా. అది మనకెలా తెలుస్తుంది?